RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిట్ విచారణ జరిగిన తీరుకు హరీష్ రావు మద్దతుగా జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొర్రపు మచ్చేందర్ నారాయణ ఖేడ్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విచారణపై మాట్లాడారు. హరీష్ రావు నిప్పు లాంటి వారని, ఆయన పారదర్శక పాలన అందించారని, ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యనైనా ముందుండి తీరుస్తారని, అటువంటి ప్రజా నాయకుడిపై ఇలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా విచారణ పేరుతో ప్రతిపక్ష నాయకులను వేధించడం సబబు కాదు. మీరు అన్ని జీతుల నాటకాలు వేసినా క్లీన్ చిట్ గా వచ్చే నాయకుడు మా హరీష్ అన్న. మీరు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కేసులు పెట్టినా నీ అవినీతి దోపిడీపై బీఆర్ఎస్ గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి. రాష్ట్ర ప్రజల పక్షాన అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్ అనుముల మారుతి, నారాయణ ఖేడ్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కంక్టి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారం ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ అమర్య నాయక్, ముత్యాల సాయిలు, ప్రస్తుత సుక్కల్ తీర్థ సర్పంచ్ నీలేష్, మాజీ సర్పంచ్లు దామరగిద్ద శంకర్, సాధు తండా సంతోష్, నాగూర్కే ఈరప్ప, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ పాటిల్, నాయకులు ఉసిరికేపల్లి వెంకటరావు, మహిపాల్ రెడ్డి, బోరంచ సంగారెడ్డి, శ్రీకాంత్, నరేష్, తూకారం, పవన్, సందీప్, కార్తిక్, రాజు, హనుమంట్లు, శివాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరియు ఇక్కడ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నిన్న హరీష్ రావు సార్ గారిని సిట్ విచారణకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలవడం జరిగింది. సో ఇది రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే ఆగమేఘాల మీద సిట్ విచారణకు పిలిచి 7:30 గంటల పైన విచారణ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ముందు రోజు హరీష్ రావు గారు సింగరేణి టెండర్ల పైన మాట్లాడి రేవంత్ రెడ్డి బావమరిది అయిన సృజన్ రెడ్డి గారు చేసిన అవకతవకల్ని, కుంభకోణాన్ని బయట పెట్టడం జరిగింది. దానికి ఏ కాంగ్రెస్ పార్టీ కూడా, ఏ మంత్రి కూడా, ఏ పార్టీకి సంబంధించిన ఎలాంటి లీడర్స్ కూడా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇయ్యలేకపోయారు. సో ఏదైనా వాళ్ళ కుంభకోణం చేయకుంటే వాళ్ళు ఏం చేయాల్సింది అంటే, హరీష్ రావు గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణను చేపట్టి దాంట్లో ఎలాంటి కుంభకోణం లేదు సింగరేణి టెండర్లో అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంది అని నేను తెలియజేస్తున్నాను. మీద 5 గంటలకే నోటీసులు పంపించి, హరీష్ రావు గారు కూడా స్థానికంగా లేరు, సిద్దిపేటలో ఉండే, ఆ రోజు రాత్రి 9 గంటలకు ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి నోటీసులు ఇచ్చి మళ్ళీ రాత్రి 12 గంటలకు హరీష్ రావు గారు హైదరాబాద్ రావడం, పొద్దున్నే 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. మీకు తెలుసు, హరీష్ రావు గారు ఎంతో నిర్మలమైన ప్రజా జీవితం, ఎంతో పారదర్శకమైన పరిపాలనను అందించారు అని మీకు తెలుసు. ఎన్నో రకాల విజయాలను ఈ తెలంగాణ ప్రజలకు అందించారు. అది సాగునీరు కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు, ఏ పని చేపట్టినా కూడా చాలా నిబద్ధతగా పనిచేసి ఎన్నో రకాల సౌకర్యాలు, ఎన్నో రకాల అభివృద్ధి చేసిన మంచి నాయకులు మా తన్నీరు హరీష్ రావు గారు. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన దానికి సమాధానం అన్న చెప్పాలి, లేకుంటే ఏదన్నా సిట్ విచారణకి కాకుండా ఇలా నోటీసులు ఇచ్చి వేధించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది. అక్కడ హరీష్ రావు గారికి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది అని మన అందరికీ తెలుసు. 2 సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాంచుతూ దాన్ని ఎలాంటి కొలిక్కి తీసుకురాకుండా ఈ విధంగా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదో ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైనా విమర్శ చేస్తే దాన్ని ఒక డ్రామా లాగా దాన్ని మారుస్తూ ఇలాంటి విచారణకు పిలిచి వేధించడం అనేది పరిపాటిగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, ముఖ్యంగా ఈ నారాయణ ఖేడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరము మేము హరీష్ రావు సార్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు, ఎన్నో రకాల గ్యారంటీలు ఇచ్చారు. ఏ గ్యారంటీ కూడా ఇప్పటి వరకు ఏది కూడా వారు నెరవేర్చలేకపోతున్నారు. అంతేకాకుండా ఏది కూడా ఇచ్చిన కేసీఆర్ గారు నెలకొల్పిన ఈ అద్భుతమైన 24 గంటల కరెంటు కూడా వాళ్ళు సరిగ్గా నిర్వహించలేక మీరే చూస్తున్నారు, రోజుకు 50 సార్లు కరెంటు వస్తూ పోతుంది. అంతేకాకుండా మా కేటీఆర్ గారు అద్భుతంగా మనకు మంచినీటి సౌకర్యాన్ని మిషన్ భగీరథ ద్వారా
ఇంటింటికి నల్లా నీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏనాడు కూడా సక్రమంగా నిర్వర్తించలేక కొన్ని ఇక్కడే మన మున్సిపాలిటీలోనే చూస్తే వారానికి ఒకసారి కూడా నీళ్లు వదలలేని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మన మున్సిపాలిటీలో ఎన్నో రకాల సరైన రోడ్లు లేవు, ఎన్నో గుంతలు ఉన్నాయి. ఏ రోడ్డు మీద ఎన్నో వెహికల్స్ ఎన్నో రకాల రిపేర్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు అనుకోండి, వాటర్ ట్యాంకులు అనుకోండి, ఏ విషయమైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్ కూడా సరిగా మెయింటైన్ చేయలేక అస్తవ్యస్తంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన. ముఖ్యంగా మన నారాయణఖేడ్ పట్టణ పాలన కూడా కమిషనర్ ఏం చేస్తున్నారో ఆయనకు కూడా అర్థం అవ్వట్లేదు. మీరే గమనించవచ్చు, దుమ్ము ధూళి ఒక అస్తవ్యస్తంగా ఒక మురికివాడలాగా వర్షం పడితే మొత్తం ముంచెత్తిపోతుంది నారాయణఖేడ్ ప్రాంతం. ఇది కూడా మీరు గ్రహించాలి. ఇలాంటి మీద శ్రద్ధ పెట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ అంతేకాకుండా రాజకీయంగా వేధించడానికి ఈ సిట్ విచారణలకు పిలిచి వేధించి ఎంతో విలువైన టైంని వృధా చేయొద్దని కూడా నేను కోరుకుంటున్నాను.